గవర్నమెంట్ అయితే చాలా బాగుందండి. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ పరిపాలన చాలా బాగుంది. ఇప్పుడు ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. గత 5 సంవత్సరాలు చూశారు కదా, గత 5 సంవత్సరాల మీద మీ ఒపీనియన్ ఏంటి వైసీపీ ప్రభుత్వం మీద? గత 5 సంవత్సరాల్లో బాధపడ్డ వాళ్ళల్లో ఆ ప్రభుత్వంలో నేను ఒక బాధితున్నండి. ఎందుకు అని అంటే ప్రకాశం జిల్లాలో మద్దిపాడు మండలంలో మాది ఒక విలేజ్, గుండ్లకమ్మ పక్కనే ఉంటుంది మా విలేజ్. అది గుండ్లకమ్మ అంటే ఇసుక కంపల్సరీగా ఉంటుంది, కానీ అది ఇసుక రీచ్ అయితే కాదు. అక్కడ అక్రమంగా ఇసుక పేదలకి అలాట్ చేసిన భూముల్లో ఇసుక 40 కోట్లకు అమ్మాలని చెప్పి అప్పటి మా ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ప్రయత్నించాడు. దానికి జనసేన పార్టీ తరపున నేను మద్దిపాడు మండల జనసేన ప్రెసిడెంట్ని. జనసేన పార్టీ తరపున నేను పోరాటం చేశాను. అప్పుడు నా మీద టీజేఆర్ సుధాకర్ బాబు కానివ్వండి, వైసీపీ నేతలు, లోకల్ నాయకులు కానివ్వండి, నా మీద ఎస్టీ కేసు పెట్టి నన్ను లోపలేసి అక్కడ ఇసుక తీయాలని చూసి నా మీద దాడి చేశారు. అది మా పార్టీ నాయకురాలు రాయపాటి అరుణ కానివ్వండి, వీళ్ళందరూ సోషల్ మీడియాలో పెట్టి కొంచెం నాకు సపోర్ట్గా నిలబడ్డారు. కానీ అది దురదృష్టవశాత్తు కళ్యాణ్ గారి దగ్గర వరకు రాలేదు. ఆ రికార్డు ఇప్పుడు కొంతమంది అదే వైసీపీ నాయకులు, కొంతమంది ఇప్పుడు కూటమిలో టీడీపీ పార్టీలో చేరి అదే ప్రాంతంలో ఇసుకని అక్రమంగా తరలిస్తున్నారు. దాని మీద నేను ఇంకొక రికార్డు తయారు చేసి పెన్ డ్రైవ్లో కూడా అన్ని వివరాలు దీంట్లో సేకరించి, వీడియోలు, ఫోటోలు అన్నీ సేకరించి కళ్యాణ్ గారికి ఇద్దామని చెప్పని వచ్చాను. గ్రీవెన్సెల్ కానీ కళ్యాణ్ గారికి కానీ ఇద్దామని చెప్పని వచ్చాను. తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. అపోజిట్ పార్టీ వాళ్ళు గతంలో ఏం జరగలేదు, మంచి రూలింగే జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రౌడీజం ఎక్కువ జరుగుతుంది, ప్రజలను తొక్కేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, ఎక్స్ఎమ్మెల్యేని కావాలని తొక్కేస్తున్నారు అని అంటున్నారు కదా. ఇది కామన్ అండి. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ సపోర్ట్గా మాట్లాడుకుంటారు, ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యతిరేకంగా మాట్లాడడం అనేది సర్వసాధారణం అయిపోయింది ఈ రోజుల్లో. ఆ మాటలు పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదనేది నా అభిప్రాయం. గతంలో చూస్తుందైతే రౌడీజం అనేది ఏం లేదు, ఈ ప్రభుత్వంలో రౌడీజం ఉంది అంటున్నారు. గతంలో కుల మతం మీద లేకుండా, పార్టీ విరోధం లేకుండా అందరికీ న్యాయంగానే చూసామని ఆపోజిట్ పార్టీ వైసీపీ వాళ్ళు లీడర్స్ అంటున్నారు. రౌడీయిజం అనేది వాళ్ళు మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకనంటే ఆ రౌడీయిజంలో తన్నులు తిన్న బాధితుని నేనే ఈ ఇసుక పోరాటంలో. అది రౌడీయిజం అనేది వాళ్ళు మాట్లాడుతుంటే కొంచెం నవ్వొస్తూ ఉంది. వాళ్ళకి సరికాని మాటలు అవి. ఎందుకంటే వాళ్ళే రౌడీయిజం చేశారు. జనసేన వాళ్ళని కానీ టీడీపీ వాళ్ళని కానీ వాళ్ళే చాలా ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు ప్రజలు చాలా చూశారు. చాలా ఇబ్బందులు పడ్డారు ప్రజలు కూడా. అది వాళ్ళకి అట్లా మాట్లాడడం ఇంకా వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి. ఇంకా అదేవిధంగా ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాబోయే రోజుల్లో ఇంకా మంచి అభివృద్ధి, మంచి రోజులు వస్తాయని నమ్మకం ఉందా? తప్పకుండా అండి. మాకైతే జనసేన పార్టీ నుంచి మాకు కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ఉన్నంతకాలం మాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. మంచి నాయకుడు ఉన్నాడు. ఇలాంటి నాయకత్వంలో ప్రజలకి అంతా మంచి జరుగుతుందని నా నమ్మకం. అంటే ఏది మంచి ప్రభుత్వం అనిపిస్తుంది మీకు? కూటమి ప్రభుత్వం మంచిగానే ఉందండి.